అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోతున్నటువంటి కీర్తన ఆ వినాయకుణ్ణి స్తుతిస్తూ ఒక చక్కటి పురందరదాసు కీర్తన, శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక. శ్రీ పురందరదాసు వారు గొప్ప సంగీత విద్వాంసుడు, అలాగే గొప్ప వాగ్గేయకారుడు కూడా. ఆయన కర్ణాటక సంగీతానికి చేసిన సేవ వెలకట్టలేనిది. అందుకే ఆయన్ని కర్ణాటక సంగీత పితామహులు అంటారు. మనందరికీ తెలుసు, సరళీ స్వరాలు, ధాటు స్వరాలు, హెచ్చు స్థాయిలు, తగ్గు స్థాయిలు, జంట స్వరాలు, అలంకారాలు, అలాగే పిళ్ళారి గీతాలు మనం కర్ణాటక సంగీతంలో నేర్చుకునే ఆ బేసిక్ లెసన్స్ అన్నింటినీ కూడా సంకలనం చేసింది శ్రీ పురందరదాసు వారు. ఆయన విష్ణుమూర్తికి అంకితం చేస్తూ పురంధర విఠల అనే ముద్రతో కన్నడంలో అలాగే సంస్కృతంలో కూడా ఇంచుమించుగా 4,75,000 కీర్తనలను రచించారు. ఈరోజు నాటరాగం మిశ్ర చాపు తాళంలో పురందరదాసు వారు రచించినటువంటి శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక అనే కీర్తనను నేర్చుకుందాం. ముందుగా పల్లవి నేర్చుకుందాం. అయితే ఒక పాటలో పల్లవి, చరణాలు అనే అంశాలు ఉంటాయి. కొన్ని కీర్తనలకి 3 చరణాలు ఉంటాయి. అన్నమాచార్య కీర్తనలు తీసుకున్నారనుకోండి 3 చరణాలు ఉంటాయి. అదే రామదాస్ కీర్తనలు తీసుకుంటే కొన్నిటికి 5 చరణాలు ఉంటాయి. మనం ఎక్కడన్నా పాడేటప్పుడు సమయాన్ని బట్టి స్టేజ్ మీద పాడుతున్నాం కాబట్టి 2 చరణాలు పాడుతూ ఉంటారు సాధారణంగా. అంటే మొట్టమొదటి చరణం, చివరి చరణం పాడితే బాగుంటుంది. చివరి చరణం ఎందుకంటే ప్రతి కీర్తనలో కూడా చివరి చరణంలో వాగ్గేయకార ముద్ర ఉంటుంది. అంటే ఆ పాటను ఎవరైతే రచించారో ఆ రచయితకి ఒక ముద్ర ఉంటుందన్నమాట. ఇప్పుడు త్యాగరాజస్వామి ఉన్నారనుకోండి, త్యాగరాజ అని వస్తుంది. అలాగే ముత్తుస్వామి దీక్షితారు అయితే గురుగుహ అని వస్తుంది. శ్యామశాస్త్రి గారు అయితే శ్యామకృష్ణ అని వస్తుంది. అలాగే అన్నమాచార్య కీర్తన అనుకోండి వెంకటేశ అని వస్తుంది. అలాగే మన పురందరదాస్ కీర్తన అయితే పురంధర విఠల అని వస్తుంది. కాబట్టి అది ఎవరు రచించారో తెలియచేసే ముద్ర ఉండే చరణాన్ని పాడితే బాగుంటుంది. కాబట్టి మొదటి చరణం, 3వ చరణం నేర్చుకుందాం ఇవాళ మనం. పల్లవి. శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక ప్రదాయ ప్రదాయక ప్రదాయక ప్రదాయక. సో ఎక్కడైతే ఆ కష్టమైన సంగతి ఉందో దాన్ని ఒకటి బ్రేక్ చేసుకొని 1-2 సార్లు పాడితే అప్పుడు లైన్లో కలిపి పాడినప్పుడు ఈజీగా వస్తుంది. శరణు విద్య ప్రదాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి శరణు పార్వతి తనయమూర్తి తనయమూర్తి అది అంటే సాని పాని స్వరం. సానిపా మూరుతి మూర్తి శరణు పార్వతి తనయమూర్తి శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక శరణు మూషిక వాహనా వాహనా శరణు పార్వతి శరణు పార్వతి తనయమూర్తి తనయ మూర్తి శరణు మూషిక శరణు మూషిక వాహనా
అక్కడ గమకం కరెక్ట్గా వాహ వాహ గమ పని సని వాహ గమ పని సని వా నా. అందుకే సంగీతం నేర్చుకొని ఆ బేసిక్స్ ప్రాక్టీస్ చేస్తే అకారం సరళీస్వరాలు వీటన్నిటిని అకారంలో ప్రాక్టీస్ చేస్తే వాహ ఇలాంటివి వచ్చినప్పుడు సులభంగా పాడొచ్చు. ఇంకోటి సంగీతం నేర్చుకోవడం వల్ల కంట్రోల్, వాయిస్ మీద కంట్రోల్, మనం ఏ సంగతి పాడాలి, ఏ ట్యూనింగ్ పాడాలనుకుంటున్నామో అది పర్ఫెక్ట్గా పాడడానికి అవకాశం ఉంటుంది. అదే సంగీతం నేర్చుకోకుండా పాడుతున్నాం అనుకోండి, అది ఒకసారి కరెక్ట్గా వస్తే వస్తుంది, ఒక్కోసారి రాకపోవచ్చు. కాబట్టి కొంచెమన్నా బేసిక్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తే పాటకి మినిమం న్యాయం చేకూర్చగలుగుతాం. శరణు పార్వతి తనయ మూరుతి, శరణు పార్వతి తనయ మూరుతి, శరణు మూషిక వాహనా, శరణు మూషిక వాహనా, శరణు సిద్ధి వినాయక, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక, శరణు సిద్ధి వినాయక. ఇది పల్లవి. ఒకసారి పల్లవి మొత్తం కలిపి పాడదాం. శరణు సిద్ధి వినాయక, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు పార్వతి తనయ మూరుతి, శరణు పార్వతి తనయ మూరుతి, శరణు మూషిక వాహనా, శరణు పార్వతి తనయ మూరుతి, శరణు మూషిక వాహనా, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక. అయితే ఇప్పుడు ఈ ఎండింగ్ పాడారు కదా, శరణు సిద్ధి వినాయక, ఇలా సస్టైన్ చేసేటప్పుడు అందరికీ బ్రీత్ సరిపోదు అంతసేపు. కాబట్టి దానికోసం మీరు ఏం చేయాలంటే ఆ మేనేజ్మెంట్ తెలియాలి. కాబట్టి శరణు సిద్ధి అక్కడ చిన్న పాజ్ తీసుకొని అక్కడ బ్రీత్ తీసుకొని వినాయక అని తీసుకుంటే చివరి దాకా దాన్ని నిలపగలుగుతారు. లేకపోతే సాంగ్ మధ్యలోనే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, పాడుతుంటే మధ్యలో ఊపిరి సరిపోదు, అయ్యో నాకు ఊపిరి సరిపోవట్లేదు అంటారు. ఆ మేనేజ్మెంట్ మీకు తెలియాలి. ఓకే, ఇక్కడ దాకా నేను పాడగలుగుతున్నాను కాబట్టి ఇక్కడ ఒక నిమిషం బ్రీత్ తీసుకుంటే ఇంకెక్కువసేపు చివరి పాడడానికి వీలుంటుందన్నమాట. అట్లా ముందే మనం ప్లాన్డ్గా ఎక్కడ పాజ్ తీసుకోవాలి అది స్టార్టింగ్లో ఇనీషియల్గా అలా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా పాడగలుగుతాం. ఇప్పుడు చరణం నేర్చుకుందాం. మొదటి చరణం. నిటిల నేత్రన, నిటిల నేత్రన, దేవి సుతనే, దేవి సుతనే, నాగభూషణ, నాగభూషణ, ప్రియనే, ప్రియనే, నిటిల నేత్రన దేవి సుతనే, నిటిల నేత్రన దేవి సుతనే, నాగభూషణ ప్రియనే, నాగభూషణ ప్రియనే. ఇప్పుడు రెండో సంగతి అంటే ఫస్ట్ టైం పాడిన దానికి సెకండ్ టైం పాడిన దానికి కొంచెం వేరియేషన్ చూపించడాన్ని సంగతి అంటారు. ఫస్ట్ టైం పాడినప్పుడు ముఖ్యంగా ఆ సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఎక్స్ట్రా సంగతులు పెట్టకుండా ఆ సాహిత్యం ఏమిటో వినేవాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యే విధంగా ఫస్ట్ టైం పాడి సెకండ్ టైం ఆ రాగంలో మనం ఇంకా ఏ విధంగా పైకి కిందకి సంచారం చేయగలమో అలా కొంచెం వేరియేషన్ చూపిస్తూ పాడడాన్ని సంగతి అంటారు. ఇప్పుడు సెకండ్ సంగతి.
నీటిల నేత్రన దేవి సుతనే. నీటిల నేత్రన దేవి సుతనే. ఫస్ట్ టైం పాడినప్పుడు ఏమన్నాం మనం? దేవి సుతనే ప్లెయిన్గా పాడాం. ఇప్పుడు ఇంకెలా పాడొచ్చు? మనం ఆలోచించాలి. ఇలాగే పాడాలని లేదు, మీరు ఇంకా వేరే రకంగా పాడగలిగినా కూడా ఆ రాగం చెడిపోకుండా దాన్నే మనోధర్మం అంటారు. ఇప్పుడు దేవి సుతనే, దేవి సుతనే. నీటిల నేత్రన దేవి సుతనే. నీటిల నేత్రన దేవి సుతనే. నాగభూషణ ప్రియనే. నాగభూషణ ప్రియనే. తటిలతాంకిత తటిలతాంకిత కోమలాంగనే. కోమలాంగనే. తటిలతాంకిత కోమలాంగనే. తటిలతాంకిత కోమలాంగనే. కర్ణకుండల కర్ణకుండల ధారణే. ధారణే. తటిలతాంకిత కోమలాంగనే. తటిలతాంకిత కోమలాంగనే. కర్ణకుండల ధారణే. కర్ణకుండల ధారణే. శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక. శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక. శరణు సిద్ధి వినాయక. శరణు సిద్ధి వినాయక. ఫస్ట్ చరణం తర్వాత పల్లవి పాడినప్పుడు మొత్తం పాడాల్సిన అవసరం లేదు, 2 లైన్స్ పాడి ఎండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ చరణం మొత్తం పాడి ఎండ్ చేద్దాం. నీటిల నేత్రన దేవి సుతనే. నాగభూషణ ప్రియనే. నీటిల నేత్రన దేవి సుతనే. నాగభూషణ ప్రియనే. తటిలతాంకిత కోమలాంగనే. తటిలతాంకిత కోమలాంగనే. కర్ణకుండల ధారణే. తటిలతాంకిత కోమలాంగనే. కర్ణకుండల ధారణే. శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక. శరణు సిద్ధి వినాయక. ఇప్పుడు చివరి చరణం. కుక్షిమః కుక్షిమః లంబోదరనే. లంబోదరనే. మహలంబోదరనే అంటే పెద్ద పొట్టు ఉందట వినాయకుడికి. సో ఆ భావానికి తగ్గట్టుగా మామూలుగా అయితే ఇక్కడ మనం మహలంబోదరనే అని కూడా పాడచ్చు, కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ కోసం. కుక్షిమః లంబోదరనే. కుక్షిమః లంబోదరనే. ఇక్షుచాపన ఇక్షుచాపన గెలిదనే. గెలిదనే. కుక్షిమః లంబోదరనే. కుక్షిమః లంబోదరనే. ఇక్షుచాపన గెలిదనే. ఇక్షుచాపన గెలిదనే. రెండో సంగతి. కుక్షిమః లంబోదరనే. కుక్షిమః లంబోదరనే. ఇక్షుచాపన గెలిదనే. ఇక్షుచాపన గెలిదనే. పక్షివాహన పక్షివాహన సిరి పురంధరా. సిరి పురంధరా.
పక్షివాహన సిరి పురంధరా పక్షివాహన సిరి పురంధరా విఠలన నిజదాసనే విఠలన నిజదాసనే పక్షివాహన సిరి పురంధరా పక్షివాహన సిరి పురంధరా విఠలన నిజదాసనే విఠలన నిజదాసనే. ఇప్పుడు చరణం మొత్తం పాడదాం ఒకసారి. కుక్షిమహలంబోదరనే ఇక్షుచాపన గెలిదనే కుక్షిమహలంబోదరనే ఇక్షుచాపన గెలిదనే పక్షివాహన సిరి పురంధరా పక్షివాహన సిరి పురంధర విఠలన నిజదాసనే పక్షివాహన సిరి పురంధర విఠలన నిజదాసనే శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక. ఎండింగ్ పాడేటప్పుడు చివరి చరణం పాడిన తర్వాత పల్లవి రిపిటేషన్స్ లేకుండా ఒక్కొక్క లైన్ ఒక్కసారి మాత్రం పాడి చివరిలో మళ్ళీ శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక అని పాడి శరణు సిద్ధి వినాయక అని మనం చివరిలో ఆపుతున్నాం కదా, దాన్ని 3 సార్లు పాడాలి. మొదటి 2 సార్లు ప్లెయిన్గా పాడి మూడోసారి పాడినప్పుడు మనం ఎండింగ్లో ఎలా పాడాం అలా పాడాలి. లాస్ట్ 3 పాడదామా? శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక. ఇప్పుడు ఈ కీర్తన మొత్తం కలిపి పాడదాం ఫస్ట్ నుంచి చివరి వరకు. ఓకే. శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయ మూర్తి శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక. నిటిల నేత్రన దేవి సుతనే నాగభూషణ ప్రియనే నిటిల నేత్రన దేవి సుతనే నాగభూషణ ప్రియనే తటిల తాంకిత కోమలాంగనే తటిల తాంకిత కోమలాంగనే కర్ణకుండల ధారణే తటిల తాంకిత కోమలాంగనే కర్ణకుండల
ಕುಂಡಲ ಧಾರಣೆ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ವಿದ್ಯ ಪ್ರದಾಯಕ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಕುಕ್ಷಿಮಹಲಂಬೋದರನೆ ಇಕ್ಷುಚಾಪನ ಗೆಲಿದನೆ ಕುಕ್ಷಿಮಹಲಂಬೋದರನೆ ಇಕ್ಷುಚಾಪನ ಗೆಲಿದನೆ ಪಕ್ಷಿವಾಹನ ಸಿರಿಪುರಂದರ ಪಕ್ಷಿವಾಹನ ಸಿರಿಪುರಂದರ ವಿಠಲನ ನಿಜ ದಾಸನೇ ಪಕ್ಷಿವಾಹನ ಸಿರಿಪುರಂದರ ವಿಠಲನ ನಿಜ ದಾಸನೇ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ವಿದ್ಯ ಪ್ರದಾಯಕ ಶರಣು ಪಾರ್ವತಿ ತನಯ ಮೂರುತಿ ಶರಣು ಮೂಷಿಕ ವಾಹನ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ವಿದ್ಯ ಪ್ರದಾಯಕ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ. ఈ పాటని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు విని చాలా చక్కగా పాడడానికి ప్రయత్నించండి. చూడకుండా పాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే చూడకుండా పాడే వరకు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు పాట మీద కూడా ఆటోమేటిక్గా మీకు గ్రిప్ వస్తుంది. తర్వాత వీడియోలో మరొక చక్కటి కీర్తనని నేర్చుకుందాం.